నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా నెల్లూరు పట్టణ పుర ప్రజలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నవాపేటలో ఉన్న డాక్టర్ సాయి సుబ్బరాయుడు లీనాదేవి దంపతుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఘనంగా జరుగుతోంది. మనం కూడా వెళ్లి వీక్షిద్దామండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మీదేవి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అని పండితులు రఘుస్వామి అంటున్నారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఓం మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహాగణపతయే నమః, మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా ముందుగా వరలక్ష్మీదేవి వ్రత పండుగ శుభాకాంక్షలు. అందరూ కూడా సింహపురి ప్రజలందరే కాదు, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క వరలక్ష్మీదేవి యొక్క వ్రత పూజా విధానాన్ని తెలుసుకొని ఆ పూజా విధానాన్ని ఏ విధంగా అయితే ఉందో ఆ పూజని ఆచరించి అందరూ కూడా సకల సుఖాలు భోగభాగ్యాలు పాడి పంటలు అన్ని సమృద్ధిగా పండి అందరూ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని భావిస్తూ కోరుకుంటున్నాను. రఘుస్వామి, చెప్పండి. వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి? ఈ వ్రతాన్ని చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? లక్ష్మీదేవి అనగా ముందుగా అందరూ ధనాన్ని ఇచ్చే లక్ష్మీదేవి అనుకుంటారమ్మా. అదైతే లక్ష్మి అనగా కష్టాలు తీసేసేటువంటి తల్లి అని దాని అర్థం. అయితే వరలక్ష్మి అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఈ మాసానికి శ్రావణ మాసము అని పేరు. శ్రావణ మాసం వసంత ఋతువులో వస్తుంది. వసంత ఋతువు అనగా వసంతము అంటే వికసించటము అని దాని అర్థం. అందువల్ల ఈ శ్రావణ మాసంలో వర్ష ఋతువు ఉన్న సమయంలో శుక్ల పౌర్ణమి రోజు ముందుగా వచ్చే రెండో వారాన్ని వరలక్ష్మీదేవి వ్రతంగా చేయాలని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది. అంటే పౌర్ణమి రోజు వచ్చే ముందు రెండో శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మన పెద్దవాళ్ళు మనందరికీ కూడా చెప్పబడింది. అయితే ఇందాక చెప్పిన విధముగా శ్రావణ మాసంలోనే విశేషం ఏమిటయ్యా అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. మాఘమాసానికి విష్ణువు అని, శ్రావణ మాసానికి లక్ష్మీదేవి అని, కార్తీక మాసానికి ఈశ్వరుడు అధిపతి అని చెప్పింది. అయితే కలియుగానికి అంతటికీ అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతిగా ఇష్టమైనటువంటి ధర్మపత్ని అయినటువంటి లక్ష్మీదేవిని ఆయన హృదయ భాగంలోనే స్థానం ఇచ్చాడు. కాబట్టి అందువల్ల ఈ శ్రావణ మాసానికి కలియుగానికి అధిపతి వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వ్రతాన్ని వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి ఇంట్లో ప్రతి జనులకి కూడా ఆనందదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో చేసినటువంటి వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? అయితే ఈ వ్రతానికి సంబంధించి పూజాది కార్యక్రమాలు కానీ ప్రసాదాలు కానీ ఎలా అమ్మవారికి సమర్పించాలి? మంచి మాటమ్మా. ముందుగా ఆది పూజ్యుడైనటువంటి గణపతికి పూజ చేయాలి. ఏ పూజ చేసినా కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనకు సక్రమంగా పూజా విధానం అనేది జరగదు. ఎందువల్లయ్యా అంటే విఘ్నాలు అంటే ఏ విధంగా అయినా మనకి విఘ్నాలు రావచ్చు. అందువల్ల ఆ విఘ్నాలన్నీ తొలగించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మాకు కలిగించవయ్యా అంటూ ముందుగా గణపతి పూజ ఆరాధించాలి. గణపతి పూజ చేసిన పిమ్మట అమ్మవారికి ఇష్టంగా ఒక కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ కలశంలో పవిత్రమైన జలము పోసి తీర్థ ద్రవ్యాలన్నీ దాంట్లో ఆ అమ్మవారికి సమర్పించి మంచిగా నగలు అన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కలశాన్ని స్థాపన చేసి ఆ అమ్మవారికి నిమ్మకాయలు అంటే జంబీర ఫలము అంటారు. జంబీర ఫలం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందువల్ల ఆ జంబీర ఫలాన్ని కుంకుమార్చనలు అర్చించి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూపాలు అంటారు 12 నైవేద్యాలు 12 రకాలుగా నైవేద్యాలు పెట్టి అమ్మవారికి వరలక్ష్మీదేవికి వాయన దానం చేస్తే సాక్షాత్తు ఆ అమ్మవారే ఆ వాయనం తీసుకున్నట్టు అడుగుతారు. కథలో కూడా మీరు వింటే గమనించండి. వరలక్ష్మీదేవి కథలో కూడా వాయనం తీసుకుంది ఎవరమ్మా అంటే సాక్షాత్ అమ్మవారి దగ్గర పెట్టి ఆ వాయనం తీసుకుంది ఇంకెవరి తల్లి, నేనే వరలక్ష్మీదేవి అని చెప్తుంది అమ్మవారు. అందువల్ల వివాహమైన స్త్రీలకి అమ్మవారి అనుగ్రహం ఏమి ఇస్తుందయ్యా అంటే మొట్టమొదట ధనము కాదు, సౌభాగ్యాలు ఇస్తుంది. అంటే వివాహం అయిన తర్వాత స్త్రీకి భర్త యొక్క ఆయువు కన్నా కూడా ఇంకేమీ ముఖ్యం కాదు అనే దానికోసంగా చేసేదే ఈ యొక్క వరలక్ష్మీదేవి వ్రతం. అందువల్ల మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిదమ్మా. లక్ష్మీదేవి అంటే సకల సౌభాగ్యాలు ఇచ్చేటువంటి తల్లి, ధనమే కాదు అన్నీ కూడా ఇస్తుంది. ఈ కాలంలో కావాల్సింది ఏమిటాయా అంటే
ముందు మనశ్శాంతి కావాలి. అందువల్ల ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ఆవశ్యకత ఏమిటయ్యా అంటే వరాలు ఇచ్చే తల్లి కాబట్టి వరలక్ష్మీదేవి వ్రతం అయింది. తర్వాత ఈ యొక్క వాయనదానం అయిన తర్వాత 5 ముత్తైదులకి అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్లు సమర్పిస్తే ఆ వరలక్ష్మీదేవి ఆ ముత్తైదుల్లో వచ్చినట్లుగా భావించి అందరూ కూడా వారికి నమస్కారాలు చేసిన తర్వాత ఆమెని దీర్ఘ సుమంగళీ భవ అని ఎప్పుడైతే ఆశీర్వచనం చేస్తారో ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఆ సౌభాగ్యాల తల్లి ఇస్తుంది. కాబట్టి ఈ రోజుగా ఎవరైతే ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో అమ్మవారి అనుగ్రహం అందరికీ కలుగుతుందని చెప్పి వరలక్ష్మి వ్రత కాలం. ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? అమ్మవారికి క్షీరసముద్ర తనయాం అని పేరు. అందువల్ల అమ్మవారికి పాలకు సంబంధించినవి ఏదైనా కానీ, మాషాలు కానీ, భక్షాలు కానీ, అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుడాన్నం అంటారు, దాన్ని పొంగలి అంటారు. పొంగలి అనేది ఆ తల్లికి చాలా ఇష్టమైనది. అందువల్ల పూర్ణ బూరెలు అని చేస్తారు, ఇక్కడ సుఖీలు అంటారు. ఈ విధంగా 12 రకాలుగా ఎవరి శక్తానుసారంగా మినిమం కొద్దిగైనా 5 రకాలైనా కూడా అమ్మవారికి పంచామృతాలను తయారు చేస్తారు, అమ్మవారికి పాలాభిషేకం చేస్తారు. అందుకనే చెప్పాను ఇందాక క్షీర సముద్ర తనయామని అమ్మవారికి పేరు. అందువల్ల ఆ పాలతో అభిషేకం చేసి పంచామృతం అభిషేకం చేసి అమ్మవారికి మోయిన దానంలో ఈ యొక్క పిండి వంటలు ఆ పూజారికి చేయించిన బ్రాహ్మణునికి వాయన దానంగా ఇచ్చి ఆ పూజారి దగ్గర కూడా ఈ యొక్క ఆశీర్వచనం చేసుకుంటారు. కాబట్టి ఈ వరలక్ష్మీదేవి వ్రత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సకల సౌభాగ్యాలను ఇచ్చే తల్లి కాబట్టి వరలక్ష్మీదేవి వ్రతం అయింది. సో ఎలాంటి పండ్లు సమర్పించాలి, ఎలాంటి బట్టలు కట్టుకోవాలి? ఇప్పుడు మంచి మాట అడిగారు. ఈ కాలంలో పట్టు చీరలు కట్టుకోవడమే చాలా ఇబ్బందిగా వస్తుంది, రాను రాను అంతరించిపోతుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందయా అంటే పట్టు వస్త్రాల్లో ఉంటుంది. పట్టుకి ఎన్ని సంవత్సరాలైనా సరే ఉతకాల్సిన అవసరం లేదు. సూర్యరశ్మిలో ఆరేసి కట్టుకున్నా కూడా ఆ పట్టుకి దోషం లేదు. అందువల్లే చెప్తుంటారు మన పెద్దవాళ్ళు, సముద్రంలో కానీ గంగా నదుల్లో కానీ ఏ నదులకు కూడా అపవిత్రం ఉండదు, మన దేహానికి అపవిత్రం ఉంటుంది. అదేవిధంగా పట్టుకు కూడా అటువంటి దోషం లేదు. కాబట్టి అందుకనే స్త్రీలకి ఏ పూజ ఎట్లా ఆచరిస్తే ఏ ఫలితం వస్తుందో తెలియక పొరపాట్లు చేయడం వల్లే నాకు పూజ చేశాను ఫలితం రావట్లేదు అంటున్నారు. కానీ పూజా విధానం అనేది ఏ విధంగా చేయాలో గనక జరిగి అది తెలుసుకొని గనక ఆ పూజా విధానం చేస్తే అందరికీ కూడా ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయనే దాంట్లో సందేహం లేదు. అందువల్ల ఆ లక్ష్మీదేవి ఎలా ఉంటుందో ఆ వ్రతాన్ని ఆచరించే స్త్రీ కూడా లక్ష్మీదేవి తానయి ఉండి ఆ పూజ చేస్తే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని మనం పురాణాల్లో చెప్పారు. సో ఈ రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? చెప్పాను కదమ్మా, వివాహమైన స్త్రీకి నాకు తెలిసినంతట్లో సౌభాగ్యాలను మించిన ఐశ్వర్యం లేదు. కావాల్సింది ఏమిటాయంటే బిడ్డ ఆయుష్ బాగుండాలి, తన భర్త ఆయుష్ బాగుండాలి, సకల సౌభాగ్యాలు పండి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ముఖ్యమైన ఉద్దేశం కలిగిన వ్రతమే ఈ వరలక్ష్మీదేవి వ్రతం. అనంత పద్మనాభ వ్రతం ఉంది, కేదారేశ్వర వ్రతం ఉంది. కేదారేశ్వర వ్రతం చూసినా కూడా అది దాంట్లో ఏమిటాయి అంటే పార్వతీదేవికి ఈశ్వరుడు అనుగ్రహం ఇస్తాడు. ఏం అనుగ్రహిస్తాడు అంటే పార్వతీదేవి భర్త ఈశ్వరుడి మీద అలిగి భూలోకానికి వెళ్తే భర్త మీద అలిగి వచ్చిన స్త్రీకి ఇక్కడ ఎక్కడ ప్రదేశం లేదమ్మా అని చెప్పి ఆ ఋషి కూడా ఆమెను ఎక్కడ ప్రదేశంలో చేరకుండా గోమాత వెనక భాగంలో స్థానాన్ని ఇస్తాడు. ఆ స్థానాన్ని ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర ఆ ఋషి ఆ పార్వతీ దగ్గర కేదారేశ్వర వ్రతం చేయిస్తారు. అప్పుడు ఆ కేదారేశ్వర వ్రతం వల్ల ఆమె ఆచరించిన ఒక విధానం వల్ల పరమేశ్వరుడు కైలాసం నుంచి భూలోకంలోకి వచ్చి ఆ గౌతమ ఋషి యొక్క సన్నిధిలో ఆ వ్రతం అంతా చాలా సంతోషపడి ఆమెకి అర్ధనారీశ్వర స్వరూపంగా సగభాగం ఇస్తాడు. అందువల్ల ఆ ఒక్క కేదారేశ్వర వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఈ యొక్క హిందూ ధర్మంలో ఏ వ్రతం ఆచరించినా సౌభాగ్యాలు, ధనదాన వృద్ధులు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండడమే తప్ప మరొకటి అయితే లేదు తల్లి. ఇక్కడ కావాల్సింది ఏమిటాయంటే మనం కోరుకోవాల్సింది మన కుటుంబం, మన పట్టణం, మన దేశం, మన రాష్ట్రం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే చేసేటువంటి వ్రతాలన్నీ కూడా మనకి ధర్మబద్ధమైన కోరికలు తీరుస్తాయే కానీ మనకి ఇతర కోరికలు అయితే తీరవమ్మ. మీరు మంచి ప్రశ్న వేశారు. వరలక్ష్మి వ్రతం చేసే వచ్చే ఫలితమే సౌభాగ్యాలను ఇచ్చే తల్లి కాబట్టి వరలక్ష్మి వ్రతం. సో ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా నెల్లూరు పట్టణ ప్రజలందరూ కూడా పుణ్య స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను, స్త్రీలందరూ వివాహమైన స్త్రీలందరూ కూడా సకల సౌభాగ్యాలు అనుభవించి స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు మీ కుటుంబం ఎప్పుడు కూడా 10 కాలాల పాటు చల్లంగా సౌభాగ్యాలతో దీర్ఘాయుష్తో అందరూ కూడా సకల శుభాలు అనుభవించి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ మీ మీద ఉంటుందని కోరుకుంటూ శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. తల్లి శ్రీమాత్రే నమః. ఇదండి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పుణ్య స్త్రీలు గనక ఈ వ్రతం ఆచరిస్తే వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుందని
ప్రధాన పూజారి రఘురామ్ శర్మ గారు వివరించారు కదా. ఇదండి ఈరోజు వరలక్ష్మి వ్రతం కార్యక్రమం. చూస్తూనే ఉండండి మన HN9 టీవీ.